నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. సూర్య భగవానుడు రాసుల సంచారంగా సౌరమాన లెక్కలు ఉండగా చంద్రుడు భూ ప్రదక్షిణాలు మాసాలు ఆధారంగా చంద్రమానం ఉంటుంది. అయితే చంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కంటే నెల్లాళ్లు వెనకబడుతుంది. ఈ 30 రోజులు సంచరించి చంద్రమానాన్ని సౌరమానం సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ ఏడాది ఒక నెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధిక మాసం అంటారు. అధిక మాసం సాధారణంగా ప్రతి 32 నెలలకొకసారి వస్తుంది. అయితే అధిక మాసం వచ్చినప్పుడు పండుగలన్నీ ముందుగా రావడం జరుగుతుంది. ప్రతి ఏటా ఫిబ్రవరి మార్చిలో వచ్చే రథసప్తమి భీష్మేకాదశి జనవరి నెలలోనే వచ్చేశాయి. బాగా ముందుగా జనవరిలోనే వచ్చేసిన వాగ్దేవి మాత వసంత పంచమి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. మాఘమాసం ఎప్పుడొస్తుందో అంటూ పెళ్లిళ్లు కావాల్సిన పిల్లలు పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే అన్ని విధాల ఉత్తమ మాసం, పుష్కలంగా శుభముహూర్తాలు ఉండే మాసం మాఘమాసం. వివాహాది శుభకార్యాలే కాక పలు మహిమాన్విత పర్వదినాలు ఈ నెలలో వస్తాయి. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమికి చాలా ప్రత్యేకత ఉంది. శీతాకాలం ముగింపును, వసంతకాల రాకను సూచించే అతి పవిత్ర రోజుగా వసంత పంచమికి పేరుంది. విద్యాదేవత సరస్వతీ మాత ఆరాధన దినంగా వసంత పంచమిని చేసుకుంటారు. దీన్నే శ్రీ పంచమిగాను నిర్వహించుకుంటారు. సుందర వదనం కంటే అద్భుత రూపం ఏది? దాచుకున్న సంపద ఏది? సుఖాన్ని, కీర్తిని, అనుభవాన్ని ఇచ్చేది ఏది? గురువులకు గురువెవరు? విదేశాలకు వెళ్ళినప్పుడు బంధుమిత్రుల్లా తోడుగా ఉండేది ఏది? చక్రవర్తులు, రాజాదిరాజులు, జమీందారులు, ధనవంతులతో ధనం కంటే కూడా అధికంగా పూజలందుకునేది ఏది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం వస్తుంది. అదే విద్య. విద్య లేనివాడు వింత పశువని సైతం ఈ సుభాషితం అభివర్ణిస్తోంది. అయితే వివేకరహిత విద్య బూడిదలో పోసిన పన్నీరు కిందే లెక్క. స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత మూర్ఖాగ్రేసుడైనా తిట్లు తింటూనో చీత్కారాలు ఎదుర్కొంటూనో తన ఇంట్లో గౌరవింపబడతాడు. తన గ్రామంలో గ్రామాధికారి ఆరాధింపబడతాడు. రాజ్యాన్ని ఏలే రాజు దేశ ప్రజలతో గౌరవింపబడతాడు. ఇందులో ఇల్లు దాటితే మూర్ఖుడు, గ్రామం దాటితే గ్రామాధికారి, రాజ్యం దాటితే రాజుకు ఏ విలువ ఉండదని సుభాషిత శ్లోకం చెబుతోంది. విద్యను ప్రారంభించే ముందు ఏ చిన్నారి చేతనైనా అనిపించే విద్యాదేవత శ్లోకం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా. అక్షరాభ్యాసం, విద్యాభ్యాసం ఇలా ఏ ఆరంభ చదువులోనైనా ఈ శ్లోకం కనిపిస్తుంది. జ్ఞానదేవత సరస్వతీమాత నమస్కారాలు. వరాలు ప్రసాదించే తల్లి, కోరిన సత్వాంఛలు తీర్చే మాత, విద్యను ఆరంభించబోతున్నాను, ఇందు నాకు ఎల్లప్పుడూ విజయం కలిగేలా చూడు అని ఈ శ్లోకం అర్థం. వసంత పంచమి నాడు సరస్వతి పుణ్యక్షేత్రాలు బాసర, వరంగల్లో పెద్ద ఎత్తున చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలుంటాయి. పాఠశాలల్లో, ఇళ్లల్లో సరస్వతీమాత విగ్రహాలు, చిత్రపటాలు పెట్టి పిల్లలతో అమ్మవారికి పూజలు చేయిస్తారు. శుభసూచికమైనటువంటి పసుపును ఈ పండుగలో విరివిగా వినియోగిస్తారు. పసుపు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తారు.
హిమోత్పాత అతి శీతల వాతావరణం ముగింపును, నవ వసంతకాలం రాకను ఈ పండుగ సూచిస్తుంది. విద్యా గురూణాం గురుః, గురువులకు గురువు విద్యాదేవత. సరస్వతీదేవి పర్వదినం అంటే పంచాంగం జోలికి వెళ్లాల్సిన పనేముంటుంది? తిథి వార నక్షత్ర యోగ కరణాలు చూడాల్సిన అవసరం ఏముంటుంది? అభూజ ముహూర్త కాలంగా కీర్తింపబడే వసంత పంచమి నాడు ఏ శుభకార్యమైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చని పండిత పెద్దలు చెబుతున్నారు. వివాహాలు, గృహప్రవేశాలు ఇలా ఏవైనా మాఘ శుక్ల పంచమి నాడు చేసుకోవచ్చని ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు. అక్షరకుక్షి సరస్వతీమాత ఆశీర్వాదాలు ఉంటేనే ఎవరైనా ఎక్కడైనా రాణించగలుగుతారు. జ్ఞాన విజ్ఞానాలు, సంపద, బలం అన్నీ చదువుతోనే సాధ్యమవుతాయి. బ్రహ్మదేవుని దేవేరి సరస్వతీమాత గురించి ఋగ్వేదం, దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మపురాణంలో పలు గాథలున్నాయి. సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి బ్రహ్మ తన నాసికపై ఆమెను ధరించాడని పురాణ పెద్దలు చెబుతారు. సృష్టి కార్యం చేసిన పవిత్ర ప్రదేశం కాశీ పుణ్యక్షేత్రమని శివపురాణం తెలియజేస్తోంది. ఆద్యంతరహిత శక్తి రూపిణిగా గాను సరస్వతీమాతను భక్తులు ఆరాధిస్తారు. అందుకే దేవి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రంలో అమ్మవార్లను సరస్వతీమాతగా అలంకరిస్తారు. శ్వేతవర్ణాన్ని అభిలషించే సరస్వతీమాత హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకమాలధారిణిగా కీర్తింపబడుతోంది. పరాశక్తి, జ్ఞానప్రదాత సరస్వతీమాత వీణ పేరును ఖచ్చపి అని పురాణ గురువులు చెబుతున్నారు. అష్టాదశ పీఠ స్తోత్రంలో కాశ్మీరేతు సరస్వతి అంటూ సతీమాతను కీర్తిస్తారు. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమం అనే 6 గుణాలున్న చోట దైవం ఉంటాడని సుభాషిత శ్లోకాలు చెబుతున్నాయి. వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానాలకు అధిదేవతగా ఉండే సరస్వతీమాతను ఆరాధిస్తే ఈ 6 గుణాలు, సర్వ సులక్షణాలు ప్రాప్తిస్తాయని ధార్మిక పెద్దలు తెలియజేస్తున్నారు. పరాశక్తి అమ్మవారు ఆదిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతీదేవి ఒకటని దేవి భాగవతం చెబుతోంది. చదువులు మాత్రమే కాక సర్వశక్తి సామర్థ్యాలను భక్తులకు అమ్మవారు అందిస్తారని తెలియజేస్తున్నారు. బ్రహ్మదేవుడికి శాపకారణంగా ఆలయాలు ఉండనందున సరస్వతి అమ్మవారికి స్వల్పంగానే ఆలయాలు ఉంటాయని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అతి పురాతన సరస్వతీమాత విగ్రహాలున్నాయి. రాజస్థాన్లో 9వ శతాబ్దానికి చెందిన పాలరాతి విగ్రహం ఉందని చరిత్ర చెబుతోంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యాధికుడు, విద్వాంసుడు అన్ని చోట్ల పూజలు, గౌరవాలందుకుంటాడు. గురుదేవులకే పరమ గురువు విద్య. అంతటి విశిష్ట విద్యాదేవత పుట్టినరోజంటే అందరికీ ఆనందదాయకమే. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిగా సరస్వతీమాత పుట్టినరోజుగా చేసుకుంటాం. జ్ఞాన, విజ్ఞాన, సాహితీ, సంగీత, కళదేవతగా సరస్వతి అమ్మవారిని మనం ఆరాధిస్తాం. వసంతకాల ఆరంభాన్ని సూచించే వసంత పంచమిని శ్రీ పంచమిగా పిలుస్తారు.
2026లో మాఘ పంచమి తిథి జనవరి 23 ప్రభాత సమయంలో ఆరంభమై జనవరి 24 తెల్లవారుజామున ముగుస్తోంది. పండిత శ్రేష్ఠులు, పురాణ పెద్దలు తిథిని అనుసరించి వసంత పంచమి జనవరి 23 శుక్రవారం నిర్వహించాలని తెలియజేశారు. అతి పవిత్ర వసంత పంచమి రోజున పంచాంగం, క్యాలెండర్ల జోలికి వెళ్లాల్సిన పనే ఉండదని, ఏ శుభకార్యానికైనా ఈ రోజంతా మంచిదే అని ధార్మిక పెద్దలు తెలియజేస్తున్నారు. వసంతకాల రాకను సూచించే విద్యాదేవత దివ్య భవ్య పండగ రోజే మాఘమాసం ఆరంభంలో వచ్చే వసంత పంచమి. చిట్టిపొట్టి చిన్నారులకు వసంత పంచమి నాడు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఇక విద్యార్థి లోకం అంతా సరస్వతి అమ్మవారి ఆలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు, ప్రార్థనలు చేస్తారు. అమ్మవారి సన్నిధిలో పుస్తకాలు, పెన్నులు, కాగితాలు తదితర విద్యా వస్తువులన్నీ ఉంచి సరస్వతీమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పిల్లలతో 108 సార్లు సరస్వతీ మంత్రాన్ని అనిపిస్తూ భక్తి శ్రద్ధలతో పూజాదికాలు చేయిస్తారు. మాఘ శుక్ల పంచమి రోజునే సృష్టికర్త బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారిని సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. మాఘ శుద్ధ పంచమినే వసంత పంచమి, శ్రీ పంచమిగా పిలుస్తారు. సృష్టికి వాక్కు, జ్ఞానం సరస్వతి అమ్మవారి ఆగమనంతోనే వచ్చాయని పౌరాణిక పెద్దలు తెలియజేస్తుంటారు. శిశిర శోభలో వచ్చే వసంత పంచమి రోజున పెద్ద ఎత్తున సరస్వతి పూజలు చేస్తారు. బాసర, బర్గల్ తదితర పుణ్యక్షేత్రాల్లో వసంత పంచమి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. సాక్షాత్ సృష్టికర్త బ్రహ్మదేవుడు వసంత పంచమి నాడే సరస్వతీదేవిని సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన్ని సరస్వతీ జయంతిగాను నిర్వహిస్తారు. యావత్ సృష్టికి జ్ఞాన, వాక్కులు అందజేసింది విద్యాదేవతే అని, ఈ పవిత్ర దినాన చదువుల తల్లిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సమస్త జ్ఞాన సంపద కలగడమే కాకుండా వివేకం, బుద్ధి, శక్తి, పరాక్రమాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు. సృష్టి, స్థితి, లయకారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాగా త్రిజగన్మాతలు సరస్వతీమాత, లక్ష్మీమాత, పార్వతీమాత. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ఎంతో విశిష్టత ఉంటుంది. అమ్మవారు చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. మూలా నక్షత్రం సరస్వతీమాత జన్మ నక్షత్రంగా పురాణాలు తెలియజేస్తున్నాయి. ఏ దేవాలయంలో ఏ అమ్మవారు ఉన్నా శారదా నవరాత్రి మహోత్సవాల్లో మూలా నక్షత్రం రోజు అమ్మవారిని సరస్వతీమాత రూపంలోనే అలంకరిస్తారు. వాక్చాతుర్యం, జ్ఞానం, పాండిత్య సిద్ధి కోసం వాగ్దేవి మాతకు పూజాదికాలు చేస్తారు. చదువుల తల్లి సరస్వతి నదీమాతగాను భక్తులను ఆశీర్వదిస్తోంది. 2025 మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు జరిగాయి. తెలంగాణ కాళేశ్వరంలో గత ఏడాది అట్టహాసంగా సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. అయితే పుష్కర సంవత్సరంగా ఈ ఏడాది అంతా సరస్వతి నదీ స్నానాలను భక్తులు చేస్తున్నారు. పుష్కరాలకు సంబంధించి ఏ పుణ్య నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదిలో 12 రోజుల పాటు ఈ వేడుకలు సాగుతాయి. అయితే ఏడాది పొడవునా అపరాహ్నం వేళ కొన్ని గడియల్లో దేవతాగణాలు పుష్కర నదుల్లో స్నానం చేస్తారని, ఆ సమయంలో చేసే మానవ స్నానాలకు పుష్కర స్నాన ఫలం ఉంటుందని పెద్దలు చెబుతారు. మరో కొన్నాళ్ల పాటు సరస్వతీ నది పుష్కర సంవత్సరం కొనసాగనుంది.
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహినిగా ఉన్న సరస్వతీ నది పుష్కరాలు గత ఏడాది జరిగాయి. తదుపరి సరస్వతీ పుష్కరాలు 12 ఏళ్ల తర్వాత 2037లో జరుగుతాయి. అయితే 2026లో యమునా నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. యమునా నది పుష్కరాలు జూన్ 2 నుంచి 13 తేదీల మధ్య ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరుగుతాయని పురాణ పండితులు తెలియజేస్తున్నారు. ఇక దక్షిణాది గంగా నదిగా పేరున్న గోదావరి నది పుష్కరాలు 2027లో జరగనున్నాయి. పంచాంగాలు, తెలుగు క్యాలెండర్ల ప్రకారం ఈ ఏడాది మాఘ పంచమి వేడుకను జనవరి 23వ తేదీన నిర్వహించుకోవాలని పండిత గురువులు చెబుతున్నారు. వసంత పంచమి తిథి జనవరి 23 తెల్లవారుజామున 2:25 ప్రారంభమై జనవరి 24 తెల్లవారుజామున 1:46 ముగుస్తోందని, తిథి ప్రకారం జనవరి 23 శుక్రవారం నాడే శ్రీ పంచమి పండుగ చేసుకోవాలని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. వసంత పంచమి నాడు భక్తులు భక్తిప్రదంగా అమ్మవారికి పూజలు చేస్తారు. అయితే ఈ పవిత్ర దినాన పిల్లలకు అక్షరాభ్యాసాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. సరస్వతీ మాత పుణ్యక్షేత్రాలు, బాసరా వర్గంలో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే పిల్లలు బాగా చదివి ఎంతో ఉన్నత స్థితికి చేరుతారని పెద్దలు భావిస్తారు.